కరెక్ట్ ఏం చూడండి, ఇలా ఈజీ మెథడ్ తో చూపెట్టినాను చూడండి. మీకు ఫాస్ట్ గా కూడా అవుతుంది. ఇది ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు కూడా ఇలా ఫాస్ట్ గా 4 ఆనియన్ కట్ చేసుకొని ఈ కూరగాయ కట్ చేసుకొని చేసుకుంటే కరెక్ట్ అవుతుందండి. మన హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను రాజకూర కూర చేస్తున్నాను. దీనికి పచ్చకూర కూడా అంటారు, రాజకూర కూర కూడా అంటారు. ఈ 2 కట్టలు తీసుకున్నాను. ఇలా సన్నంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా అంతా సన్నం కట్ చేసుకుంటున్నాను. కొంచెం చిన్న ఎంత క్లీన్ వాష్ చేసుకోవాలి. అంతా వేసి వాష్ చేసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకుంటాను. రాజకీర కూర ఇలా చిన్నగా కట్ చేసినా కూడా ఇంట్లో బాగా వాష్ చేసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకొని ఇలా అంతా తీసుకుంటున్నాను చూడండి. నీళ్ళు పోయేంత వరకు ఇలా పెట్టుకుంటాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు డైలీ లైవ్ కూడా కుకింగ్ కూడా ఉంటుంది, షార్ట్ కూడా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా బాగా నీళ్ళు పోయేంత వరకు బాగా నీళ్ళు పోవాలి. ఇది 3 ఆనియన్ తీసుకున్నాను. నేను 3 ఆనియన్ చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇలా సైడ్ కి వేసుకుంటున్నాను. ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక 3 ఆనియన్ తీసుకుని కదా ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్నగా ఉన్నాయి. చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను దీంట్లోనే. ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఫాలో కూడా చేయండి. ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నగా కట్ చేస్తున్నాం చూడండి. ఒక అందాజతో తీసుకున్నాను మనము. పచ్చిమిర్చి అంత కారం లేవు, దీనికోసం మీకు కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఆనియన్ ఎక్కువ ఉంటే బాగుంటదండి ఈ కూరగాయకి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి. ఆకుకూర తింటే చాలా హెల్త్ బాగా అంటున్నాయి. ఆకుకూర కూడా నడమ ఎక్కువ తీసుకుంటాను. చిన్న కట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇదంతా కడాయిలో వేసుకుంటున్నాను. కడాయిలో టర్న్ చేసుకుంటున్నాను చూడండి. అంతా ఆనియన్, పచ్చిమిర్చి అండ్ రాజగిరి కూర అండ్ పచ్చకూర. రాజగిరి కూర కూడా అంటారు, పచ్చకూర కూడా అంటారు. దీనికి తోటకూర కూడా అంటారు. తోటకూర బాగా ఇలా కలుపుకొని పొయ్యి మీద పెడుతున్నాను చూడండి. గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసినాను. బాగా కలుపుకున్నాలి ఇలా మొదలు ఫస్ట్ గా. దీంట్లోనే సరిపడంత సాల్ట్. ఇది ఆకుకూర కనిపిస్తుంది చాలా, ఏంటంటే అయ్యేది కొంచెమే కదా, దానిపైన సాల్ట్ చూసుకొని వేసుకున్నాను. ఫస్ట్ గా కొంచెమే వేసుకున్నారు, ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నాను. మరి తక్కువ అనిపిస్తే మరి వేసుకున్నాం కానీ ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇంకా 1/2 స్పూన్ అంతా పసుపు సరిపడంత తీసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిర్చి చేసినా కూడా పసుపు కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. నేను కొంచెం బాగా కలుపుదాం మొదలు. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసినాం కదా, చాలా. నేను ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుదామండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకుందాము. ఇది బాగా జల్దీ కూడా అవుతుందండి. కట్ చేసిన అంతే లేటు, బాగా ఫాస్ట్ అవుతుందండి కూరగాయ ఇది. నేను డైలీ ఈజీ మెథడ్ తో చూపెడతాను. చూస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. దాంతో ఒకటేసారి కలిపి పెట్టి వాటర్ అంతా పోయేంత వరకు మనం వేపించుకున్నాము. కొంచెం క్లోజ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు చూద్దామండి ఎలా వచ్చింది. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. కొంచెం దగ్గర పడ్డది చూడండి. బాగా కలుపుకుంటున్నాను. సాల్ట్ కొంచెం తక్కువ వేసినకే బాగా అయిందండి. కూరగాయ కొంచెం తక్కువ క్వాంటిటీ అయింది చూడండి. ఇలా బాగా అంతా సాల్ట్, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలంటే కరెక్ట్ గా కలుపుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కి ఫాలో కూడా చేయండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్ పోయేంత వరకు మనం హెల్ప్ తీసుకుందాము. కొంచెం సన్నం ఫ్లేమ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ అన్ని పోయినాక మళ్ళీ మాడుతుంది. దానికని నేను సన్నం చేసుకొని చేస్తున్నాను ప్లేట్. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా వచ్చింది. ఇప్పుడు చూద్దామండి ఎలా వచ్చింది. బాగా ఫ్రై అయింది చూడండి. ఆనియన్, రాజకూర కూర ఇలా వాటర్ అంతా పోయేంత వరకు బాగా తీసుకున్నాను. కరెక్ట్ అయిందండి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేస్తాను. వాటర్ అంతా పోయింది. కరెక్ట్ అయింది కూరగాయ. ఒక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేస్తాను. అంటే ఇప్పుడు చూడండి కరెక్ట్ మెథడ్ తో అయింది. కరెక్ట్ వాటర్ అంతా పోయింది. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఫాస్ట్ ఆఫ్ చేస్తున్నా చూడండి. కూరగాయ కంప్లీట్ అయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కరెక్ట్ అయింది చూడండి. ఇలా ఈజీ మెథడ్ తో చూపెట్టినాను చూడండి. మీకు ఫాస్ట్ గా కూడా అవుతుంది. ఇది ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు కూడా ఇలా ఫాస్ట్ గా 4 ఆనియన్ కట్ చేసుకొని ఈ కూరగాయ కట్ చేసుకొని చేసుకుంటే కరెక్ట్ అవుతుందండి. మన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే డైలీ లైవ్ కూడా ఉంటుంది మా ఛానల్. డైలీ లైవ్ కూడా చూడండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.